ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు ఒక చిన్న లీల చెప్తానండి. నాకు జరిగిన లీల ఏంటంటే, ఎప్పుడు మామూలుగా నేను చదువుకునేటప్పుడు ఇంటరు అలా చదివేటప్పుడు అండి, ఆ సమయంలో ఇంటర్ చదివేటప్పుడు అంటే ఫస్ట్ నుంచి వెళ్ళేదాన్ని బాబా గుడికి. అప్పుడు చదువుకునేటప్పుడు కుదరదు కదండి డైలీ వెళ్ళడం. అందుకని నేను కంపల్సరీగా గురువారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని నియమం పెట్టుకొని వెళ్తున్నానండి. ఒకసారి ఏంటంటే అనుకోకుండా అదే అశౌచం వచ్చేసింది, వెళ్ళకూడదు అని. ఇంకప్పుడు నాకైతే ఆ రోజు గురువారం అయింది. ఆ టైంలో అయ్యో గురువారం రోజు బాబాని చూడాలి ఇంకా నాకు మనసులో నాకు ఇంక ఏ ధ్యాస లేదు, ఇంక అదే అనమాట. బాబాని చూడాలి అది తప్ప నాకు మైండ్లో కానీ మనసులో కానీ ఇంకేం లేదు. అదే బాధపడుతూ ఉన్నాను అనమాట. ఆ రోజు ఏమైందంటే అనుకోకుండా ఎప్పుడు ఇంట్లో చేసేవాళ్ళు టిఫిన్ ఆ రోజు బయట తెచ్చారండి, ఇడ్లీ తెచ్చారు. ఇడ్లీ తెస్తే విచిత్రంగా మా ఇంట్లో అందరికీ ఇడ్లీ ప్యాకెట్లు ఇచ్చారు. కానీ నేను ఇడ్లీ ఓపెన్ చేసి చూడంగానే ఆ పేపర్లో బాబా ఫోటో అండి, బాబా ఫోటో వచ్చిందనమాట. అసలు అరిటాకేశారు, బాబా ఫోటో పెట్టున్నారు. అసలు న్యూస్ పేపర్లో బాబా ఫోటో. అసలు చూడండి, నా ఆనందానికి అవధులు లేవన్నమాట. అంటే బాబా చెప్తుంటాడు కదా సచ్చరిత్రలో, ఫోటో రూపంలో కూడా నేను ఉంటాను, ఎక్కడైనా నేను ఉంటాను తలుచుకుంటే అని చెప్తాడు కదా. దానికి నిదర్శనం అనమాట. ఫోటోలో రూపంతో నేను నిజంగా చూసినట్టే అని చెప్తాడు. అంటే ఫోటోలో చూసినా నా విగ్రహం చూసినా అంతటా నేనే ఉంటానని చెప్తాడు కదా. ఇంకా ఆయనకి ఫోటోకి భేదం లేదని చెప్తాడు కదా సచ్చరిత్రలో. అది రుజువైందనమాట. ఇంకోసారి ఏమైందంటే, నైట్ టైం ఒకసారి ఇట్లాగే పనుకోవాల్సి వచ్చింది. ఒక వరండాలో పనుకున్నాను అనమాట. పడుకుంటే ఆ రోజు కుక్కలు ఎక్కువ అరుస్తున్నాయి, చాలా చీకటిగా ఉంది. భయం వేసింది అనమాట. అక్కడ అందరు ఉన్నారు కానీ ఎందుకో, అంటే పక్క రూమ్లో వేరే మా రిలేటివ్స్ అందరు ఉన్నారు, కానీ నాకు ఎందుకు భయం వేసింది. భయం వేసి నాకేందనుకున్నా, ఒకటి చాలా కుక్కలు అరుస్తున్నాయి, నాకు టెన్షన్ అనమాట. 12 గంటలప్పుడు చాలా భయంతో బాబా చాలా భయంగా ఉంది బాబా అనుకుంటున్నాను. విచిత్రం ఏంటంటే, ఆ రోజు బాబా భయం లేకుండా చేయి బాబా అంటూ ఉన్నాను. ఆ రోజు ఏమైందంటే అసలు కరెక్ట్గా 12 అయిందండి టైము. నేను కళ్ళు తెరిచే ఉన్నాను. పోనీ నిద్రపోయానంటే నిద్ర కూడా పోలేదు, కళ్ళు తెరిచే ఉన్నాను. భయం అని నేను ఎప్పుడైతే అనుకున్నానో, బాబాని తలుచుకుంటున్నానో, ఒక 3 కార్నర్స్ ఉంటాయి కదండి రూమ్కి. ఎటువైపు ఏ మూల చూసినా కానీ సాయిబాబా ఆఫ్ అనమాట. ఇప్పుడు మన క్యాలెండర్లో ఆఫ్ ఫోటో ఉంటుంది కదా సాయిబాబాది, సగం ఫోటో, అంటే రెడ్ కలర్ డ్రెస్లో. మళ్ళీ ఆయన బాబా తల ఉంటుంది కదా, ఆ తలకి వెనక వైపు ఒక వెలుగు ఇట్లా రౌండ్గా కనిపిస్తుంది కదా మనకు ఫొటోస్లో, బ్రైట్గా ఎల్లో కలర్లో వెలుగులాగా అనమాట. అలా ఉండి బాబా కనిపిస్తున్నాడు. అది అసలు ఆయన అక్కడ అట్లా ఉన్నట్టే అనమాట, లైవ్గా ఉన్నట్టే అనిపిస్తున్నాడు. అటు సరే ఈ మూల బాబా కనిపిస్తున్నాడు, నా భ్రమే మూల అనుకొని ఇంకో పక్కన తిరిగాను, అటు బాబా కనిపిస్తున్నాడు. చివరికి నేను పడుకున్న వెనక బ్యాక్ సైడ్ మూల చూస్తే అటు కూడా బాబా కనిపిస్తున్నాడు. నాకైతే ఒక క్షణం ఫస్ట్ టైం అలా బాబా కనిపించేటికి నాకు కొంచెం భయం కూడా వేసింది. అట్ ద సేమ్ టైం భయం అంటే నాకు తెలియదు, చిన్నపిల్లని కదా, కొద్దిగా భయం కూడా అనిపించింది. కానీ కొంతసేపు అయ్యాక ఇంకా నేను మళ్ళీ బాబాని చూద్దాం అనిపించింది. ఏ మూల చూసినా బాబా కనిపించాడండి అసలు. అంటే నాకు కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నాకు కలిగిన అనుభవం అది. పోనీ నేను నిద్రపోయాను, కల అనుకోవడానికి కూడా లేదు, నేను మెలకువతో ఉన్నాను అనమాట. ఇట్లా జరిగిందనమాట. అసలు ఎటు చూసినా బాబా కనిపించాడు. చాలాసేపు ఇంకా అట్లా ఒక 5 నిమిషాలు అట్లా టైం చూసుకోలేదు, నైట్ టైం కదా, కొంచెం సేపు అలా చూస్తూనే ఉండిపోయాను. ఎటు చూసినా బాబా కనిపించాడికి ఇంకా నాకు ధైర్యం అనిపించి కొంతసేపు అలాగే చూసి ఇంకా ఎప్పుడు నిద్రపోయాను నాకే తెలియదండి, నిద్ర వచ్చేసింది అనమాట. అంటే భయమే లేదు, ఇంకా తెల్లారేదాకా లేవలేదనమాట. అసలు నిజంగా ఏ మూల చూసినా బాబా కనిపించాడు. అసలు విచిత్రం అనమాట. అసలు వెనకేమో బాగా ఇట్లా సూర్యుడిలాగా వెలుగుతున్నట్టు బాబా ఏమో లైవ్గా కనిపించాడు అనమాట. నాకు కొంచెం ఫస్ట్ భయం వేసింది, కానీ నాకు బాబా ఉన్నాడు అని ధైర్యం అనమాట, ధైర్యాన్ని ఇచ్చాడు లైవ్గా. చాలా ఆనందం వేసిందండి. అది కల, స్వప్నం కూడా కాదు,
బాబా స్వప్నాలు కూడా నాకు చాలా వచ్చాయి. కానీ అసలు రియల్‌గా అనేటప్పటికి చాలా మంచిగా తర్వాత తెల్లవారి చాలా ఆనందపడ్డాను అసలు. అమ్మ నాకు బాబా దర్శనం ఇచ్చాడు అని. మనలో భయము అని మనం తలుచుకున్నప్పుడు బాబా మనకు కొండంత ధైర్యం ఇస్తాడండి. నేనున్నాను అంటూ. ఆయనకి మనం అర్పించాల్సింది రెండే. శ్రద్ధ, సబూరి. నమ్మకం, ఓర్పు. నమ్మకంతో కూడిన ఓర్పుతో ఉంటే కష్టాలు కూడా అలా మబ్బులు తేలిపోయినట్టు తేలిపోతాయని నా నమ్మకం అండి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇప్పుడు మా స్నేహితురాలి బాబా లీల విందాం. ఓం సాయిరామ్. ఈరోజు మీకు బాబా గారిది మరొక లీల చెప్తాను. నా జీవితంలో జరిగింది. నాకు బాబా గారి లీలలు ఎక్కువగా ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే, నాకు ఒక గురువు దొరికిన తర్వాత బాబా గారి లీలలు చాలా చూపించారు నాకు మా గురువుగారు. అసలు నాకు గురువు ఎలా దొరికారు, అసలు ఎలా గురువు దొరికారంటే, చిన్నప్పటి నుంచి నేను సాయిబాబా గుడికి వెళ్తుండేదని చెప్పాను కదా. అక్కడ గుడిలో భరద్వాజ్ మాస్టర్ గారు అని చెప్పేసి ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా బాబా డివోటీ. బాబా గారి గురించి బాబాని గురించి బాగా ఆంధ్రదేశంలో ప్రఖ్యాతిగా తీసుకొచ్చిన ఆయన మెయిన్ భరద్వాజ్ మాస్టర్ గారు. ఆయన సాయిబాబా అది జీవిత చరిత్ర రాశారు, సాయి లీలామృతం అని చెప్పేసి. చిన్నప్పుడు ఎప్పుడు నాకు శ్రీ సాయి లీలామృతం బుక్ చదవాలని చాలా కోరిక ఉండేది. కానీ ఆ సమయంలో నాకు బుక్ దొరకలే. కొన్నాళ్ళు చాలా రోజులు బాబా గారిని అడిగేదాన్ని, నాకు మీ జీవిత చరిత్ర బుక్ ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. కానీ ఆ సమయంలో ఆ పుస్తకం కొనుక్కునే డబ్బు నా దగ్గర లేదు. అమ్మ వాళ్ళని అడిగే ధైర్యం లేదు. ఆ పుస్తకం కొనుక్కునేంత అంత డబ్బు ఇచ్చేంత వాళ్ళకి అంత నేను అడగలేను. ఎందుకంటే మన పరిస్థితి మనకు తెలుసు కాబట్టి నేను అడగలేను. సరే, నాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్ ఒక అతను, నేను ఇస్తాను రా నీకు అని అన్నారు. కొన్నాళ్ళు, 1 సంవత్సరం పాటు ఆయన వెంట తిరిగాను. ఆయన వెనకబడి నాకు ఆ పుస్తకం కావాలి, బాబా పుస్తకం కావాలి, బాబా పుస్తకం కావాలి. 1 సంవత్సరం తరువాత నాకు ఒక మా అమ్మగారితో పరిచయం అయింది. ఆ మా అమ్మగారింట్లో బాబా గారి బుక్ ఉండడం, ఆ మా అమ్మగారు నాకు ఆ పుస్తకం ఇవ్వడం, వెంటనే ఆ బుక్ తెచ్చుకొని నేను చదవడం అన్నీ జరిగిపోయాయి అన్నమాట. అంటే నేను కోరిక 1 సంవత్సరం పాటు బాబా గారి పుస్తకం కోసం కష్టపడ్డాను. ఆ బుక్ దొరకడం కోసం, దొరికించుకోవడం కోసం. అంటే డబ్బులు పెడితే బుక్స్ వస్తాయి, కానీ ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు. ఈరోజు అవే పుస్తకాలు నేను 100 పుస్తకాలు కొనగలను. మరి అది కూడా ఆయన ఇచ్చిందే. నావి 108 బాబా లీలామృతం పారాయణాలు అయిపోయిన తర్వాత నేను 108 సాయి లీలామృతం పుస్తకాలు కొని గురు పూర్ణిమ రోజు అనమాట, గురు పూర్ణిమ రోజు ఒక సాయిబాబా గుడికి వెళ్ళి 108 సాయి లీలామృతం పుస్తకాలు పంచొచ్చాను అనమాట. మరి ఆ రోజున నేను పుస్తకం లేదు అని కొట్టుకున్న దాన్ని ఈ రోజున 108 పుస్తకాలు నా చేత ఆయన ఇప్పించారు. ఇది కూడా ఆయన లీలే, ఇది కూడా ఆయన గొప్పతనం. సరే, ఇది కూడా అంటే ఇక మరి బాబా గారి లీలలు ఎలా మొదలయ్యాయి నా జీవితంలో అంటే, ఇదంతా ఎందుకు చెప్పానంటే, మాస్టర్ గారు, నేను చెప్పాను కదా భరద్వాజ్ మాస్టర్ గారు, ఆయన లీలామృతంలో చెప్తారు ఏమంటే, మీకు ఒక లైవ్ గురువు కావాలి అనుకుంటే, బాబా గారు మనకు లైవ్ గురువు కాదు కదా. సో మీరు ఎవరైతే ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మనస్సు ప్రశాంతం అయిపోతుందో అతనే మీ లైఫ్ గురువు. మీ లైఫ్ గురువు అని ఆయనే అని చెప్పి మాస్టర్ గారు చెప్తారు. అంతేకాకుండా కంపల్సరీ ప్రతి మనిషికి ఒక లైవ్ గురువు ఉంటే వాళ్ళకి ఒక మంచి మార్గం ఉంటుంది అని చెప్తారు. సరే, నేను అప్పటి నుంచి నాకు ఆ బుక్లో చదివినప్పటి నుంచి నాకు కూడా ఒక లైవ్ గురువు కావాలి. మాస్టర్ గారు నేను చిన్నప్పటికే, భరద్వాజ్ మాస్టర్ గారు నేను చిన్నప్పటికే, అంటే నాకు
నేను 6th క్లాస్, 7th క్లాస్‌లో ఉండంగానే సమాధయ్యారు. సో, మాస్టర్ గారి గురించి అప్పట్లో నాకంతగా తెలీదు. తర్వాత నేను గాయత్రి అనుగ్రహ పీఠానికి వెళ్ళడం, యజ్ఞాలు చేయడం, అక్కడ అభిషేకాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉండేది. అక్కడికి చాలామంది పీఠాధిపతులొచ్చేవాళ్ళు, మఠాధిపతులొచ్చేవాళ్ళు, గురువులొచ్చేవారు, రాజయోగులొచ్చేవారు, ఖండయోగులొచ్చేవారు. అందరూ చాలా రకరకాల వారొచ్చేవారు. సరే ఒకరోజు నేను బాబా గారిని అడిగాను, బాబా ఇంతమంది వస్తున్నారు, చాలామంది వస్తున్నారు, అందరి దగ్గరికి వెళ్తున్నాను నేను, అందరితోటి ఆ, అందరికి సేవలు చేయించుకునే అందరికీ సేవలు చేయించే భాగ్యాన్ని వాళ్ళు నాకు ఇస్తున్నారు, కానీ ఇంతమందిలో నా గురువు ఎవరు నాకు చూపించండి అని చెప్పేసి అడిగాను. అడిగిన తర్వాత ఆయన ఆ రోజు రాత్రి నాకు అక్కడికి వచ్చే వారిలో ఒక అవధూతని చూపించారు. ఆయన ఆయన అవధూత ఆయన చూపించారు. సరే నాకు ఆయన ఆ గురువుగారు ఒక టవల్ కట్టుకొని దూరాన నిలబడి అలా ఉన్నారు. బాబాగారు నాకు ఆయన చూపించి, ఇదిగో ఈయనే నీ గురువుగారు అని చెప్పారు. ఆ రోజు నుంచి నేను ఆయన్ని తప్పించి ఇక వేరే ఎవ్వరిని గురువుగా తలచలేదు. ఆయనే నా గురువు. ఎందుకంటే బాబాగారు చెప్పారు అంటే, సరే ఆయన నా గురువు గారు అని చెప్పారు అంటే, మరి నేను ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు శిష్యుడిని ఫస్ట్ రమణ మహర్షి చెప్తారు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు శిష్యుడిని పరీక్షించాలట, శిష్యుడు గురువుని ఇంకా పరీక్షించుకుంటాడు. గురువు ఏదో చిన్న ఇది పెడతాడు, ఈయన నాకు ఈ కోరిక తీరుస్తాడా, తీరిస్తే ఈయన నా గురువు, లేకపోతే అబ్బాయి ఈయన నా గురువు అది వదిలేసేస్తాం మనం. కానీ ఆ గురువుని నువ్వు నమ్ముకొని ఆయన పట్టుకున్నప్పుడు ఇక నీకు ఆ గురువు పెట్టే పరీక్షలు ఉంటాయి. బాబోయ్, ఈయన అసలు నా గురువేనా దేవుడా అనిపించేలా చేస్తారనమాట. అన్ని పరీక్షలు పెడతారు గురువు. ఆ గురువు పరీక్షలన్నిటికీ నువ్వు తట్టుకొని ఉండగలిగితేనే నువ్వు ఆయనకి కరెక్ట్ శిష్యురాలవుతావు. నీ జన్మని చరితార్థం ఆయన చేస్తాడు ఆ రోజున. నువ్వు ఎప్పుడైతే పూర్తిగా మనస వాచ కర్మణ ఆయన నమ్మి ఉంటావో అప్పుడు ఆయన నిన్ను వదిలిపెట్టకుండా జీవితాంతం నిన్ను చూసుకుంటాడనమాట. సరే ఈ మరి గురువుగారిని చూపించారు కదా నాకు, ఆయన దగ్గరికి ఒక మా రిలేటివ్స్ ద్వారా ఆ గురువుగారి పరిచయం, అక్కడికి పీఠానికి వస్తుండేవారట. ఆ గురువుగారు సంవత్సరం, నేను అక్కడికి వెళ్తున్నప్పటి నుంచి 2 సంవత్సరాల క్రితం నుంచి ఆయన వస్తుండేవారట, కానీ ఆయన ఎప్పుడూ నేను చూడలేదు. సరే మా ఒక రిలేటివ్ ద్వారా ఆయన పరిచయం అయ్యారు. ఫస్ట్ డే ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఆయన దగ్గర ఆయన చూశాను. చూసిన వెంటనే బోరున ఏడ్చేశాను. ఎంతసేపు ఏడ్చానంటే అరగంట సేపు ఆయన్ని చూడగానే ఏడ్చాను. ఎందుకు ఏడ్చాను నాకు తెలీదు. ఒక అరగంట తర్వాత ఆయన నన్ను స్థిమితపరిచారనమాట. నాన్న నువ్వు బాధపడకు నేనున్నాను, నాన్న నువ్వు బాధపడకు నేనున్నాను. ఒక అరగంట తర్వాత ఇక అంటే ఎన్నో జన్మల సంబంధం ఆయనకి నాకు ఉంది. ఆ రిలేషను ఉండడంతో ఆయన నాకు కనిపించగానే ఈయన నా గురువు అని, అప్పటికి ఇంకా నాకు ఆయన గురువు అన్న విషయం తెలీదు. ఆయన్ని చూడగానే ఇక నాకు చెప్పలేని దుఃఖం. అంటే ఈయనతో ఎంతో కాలం రిలేషన్ ఉండి మన తల్లిదండ్రులు కనుక మన కొడుకులు మన పిల్లలు యూఎస్ వెళ్ళిపోయి మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు చూడడానికి వస్తే కొంతమంది అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న కొడుకులకు మాత్రం వాళ్ళు ఎంత దుఃఖపడిపోతారో తల్లిని చూసి, అమ్మ ఇన్ని రోజులు చూసి అమ్మని కావలించుకొని ఎలా ఏడుస్తారో బాధపడతారో, అలా ఎన్నో సంవత్సరాల తర్వాత ఈయన్ని నేను చూశాను. అసలు ఆయన్ని చూసిన తర్వాత ఎంతోమంది చూశాను నేను గురువుల్ని, ఎంతోమంది మాస్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది పీఠాధిపతి, కానీ ఎవరి దగ్గర నేను ఎప్పుడు ఏడవడము లేకపోతే ఒక ఆనందం అంటే మామూలుగా సామాన్యులుగా సాధువులను చూసినా సంతులు చూసినా ఆనందం వేరుంటుంది, అది మామూలు నార్మల్ ఉంటుంది. కానీ ఈయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అనుభవించింది అసలు అది మాటల్లో చెప్పలేనమాట. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా బాబాగారు నెక్స్ట్ డేనే నాకు బాబాగారి కల్లో కనిపించడం, ఈయనే నీ గురువుగారు అని చెప్పడం అయిపోతుంది. సరే గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను, గురూజీ మాస్టర్ గారు బాబాగారు ఇలా అన్నారు అంటే, అవునరా నీకు నాకు ఎన్నో జన్మల సంబంధం ఉంది కాబట్టే ఆయన నిన్ను నా దగ్గరికి పంపించారు,
నీ బాధ్యత అంతా నాదేను అని చెప్పాను. చెప్పిన తర్వాత నాకు ముందు రోజు బాబాగారు ఆయన చూపిస్తూ ఆయన వటవృక్షం అంటే తెలుసు కదా, వేప చెట్టు కింద కూర్చొని బాబాగారు, నేను సాయి లీలామృతం పారాయణ చేసేదాన్ని డైలీ, చెప్పాను కదా. తర్వాత నేను కొన్నాళ్ళకి ఒక పుస్తకం కొనుక్కున్నాను బాబాగారిది. ఆ బాబాగారి పుస్తకం డైలీ చదువుతుండేదాన్ని. సరే, నాకు గురూజీ పరిచయం అయిన రోజున నాకు ఫస్ట్ ఆయన కూడా నాకు సాయి లీలామృతం పుస్తకమే ఇచ్చారు. ఇక గురూజీ నా దగ్గర పుస్తకం ఉంది అంటే, నేను ఎన్ని సంవత్సరాలు ఆ పుస్తకం కోసం తపన పడ్డానో ఆయనకి తెలిసిపోయింది. ఉన్నా సరే ఈ పుస్తకాన్ని మాత్రం నీ దగ్గర ఉంచుకోవే అని చెప్పి ఇచ్చారు. సరే, గురూజీ ఇచ్చిన బుక్ కదా, ఈరోజు మొదలు పెట్టాలని చెప్పేసి సాయంత్రం ఇంటికి రాగానే గబగబా పుస్తకం తీశాను. లీలామృతం ఫస్ట్ చాప్టర్ చదివేసేసాను. అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఆ రోజు నైటే కలదు బాబాగారు కనిపించడం, ఈయనే నీ గురువు అని చెప్పడం. ఇంకా ఏం చెప్పారంటే నాకు బాబాగారు ఆకాశవాణిలో వినిపిస్తున్నారు. ఏంటి, నువ్వు అది మర్చిపోయావు అని చెప్పేసి. ఏం మర్చిపోయాను నాకు తెలియదు, ఆయన ఏదో చెప్పారు, నువ్వు మర్చిపోయావు అని చెప్పేసి, నీ వెనక, నీ ముందు, నీ పక్కన, నీ శ్వాసలో ప్రతి చోట నేనే ఉన్నాను. అంతేకాదు, నీ ముక్కులో కూడా నేనే, అదంటే నీ ముక్కులో కూడా నేనే ఉండాలా అని అడిగారు. ముక్కులో అంటే ఏంది నాకు అర్థం కాలేదు. అంటే తర్వాత మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే గురూజీ దగ్గరికి వెళ్ళి, గురూజీ బాబాగారు నాకు ఇలా చెప్పారు అంటే ఏంటి అని అడిగాను. అడిగితే ఆయన చెప్పారు, నువ్వు ఏం మర్చిపోయావు అంటే, నీకు నిన్న నేను సాయి లీలామృతం పుస్తకం ఇచ్చాను, నువ్వు మొదటి చాప్టర్ చదివావు, కానీ దాని ముందు అనుబంధము, గురు సారీ దాని ముందు అనుబంధం ఉంటుంది. తర్వాత గురు ప్రార్థన అని చెప్పేసి, గురు ప్రార్థన కాదు, మర్చిపోయాను. దాని ముందు ఒక 4 పేజీలు మాస్టర్ గారు బుక్ గురించి రాస్తారనమాట. అది చదవలేదే, దాన్ని మర్చిపోయావు. బాబాగారు ముందు నుంచి అంటే ఆ ఫస్ట్ పేజీ నుంచి కూడా నువ్వు చదవరాలి. చాప్టర్స్ ఒక్కటే కాదు, ముందు కూడా అది చదవాలి, అది వదిలేసావు, అది గుర్తు చేశారు అన్నారు. సరే, ఇది ఓకే గురూజీ, ఈ రోజు నుంచి నేను అలానే చదువుకుంటాను. మరి బాబాగారు, నీ ముందు, నీ వెనక, నీ పక్కన అన్ని చోట్ల నేనే ఉంటాను, నీ ముక్కు మీద కూడా ఉండాలా అని చెప్పి అడిగారు. ఏంటి, నాకు అర్థం కాలేదు. ముక్కు అంటే ఏం కాదే, శ్వాస. నీ నీ శ్వాసలో కూడా నేను ఉండాలా అని అడిగారు బాబాగారు. అంటే నాకు తెలియదు గురూజీ, బాబాగారు నీ ముక్కు మీద కూడా నేను ఉండాలా అంటే, ఉండాలి, నాకు అన్ని నువ్వే ఉండాలి అని చెప్పేసి అన్నానంటే, అదేనే అడిగారు, నీ శ్వాసలో కూడా నేను ఉండాలా అని ఆయన అడిగారు. నువ్వు ఉంటానన్నావు కాబట్టి నీ ప్రతి శ్వాసలో నీవు ఎక్కడైతే తిరుగుతుంటావో నీ వెనక ఆయనే ఉంటారే అని చెప్పేసి గురూజీ చెప్పారు. ఇక నా ఆనందానికి అవధులు లేవన్నమాట. ఇక్కడి నుంచి నా గురువు ఎప్పుడైతే మొదలయ్యారో అక్కడి నుంచి బాబా లీలలు నాకు ఇక చెప్పలేనన్ని లీలలు నేను చూస్తూనే ఉన్నాను. సో ఈ రోజుతోటి ఈ గురు లీలతో సమాప్తం. జై సాయిరామ్.